ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. గుడ్ ఈవినింగ్. కొత్తపల్లెలో ఒకప్పుడు నచ్చిందా సినిమా? సో నాకు వీవర్ అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఇది ఎలా జనాలకు చూపించాలి. వీ సెడ్ లెట్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్. ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమాని చూపించి ఈ సినిమా నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం. ఐ థింక్ దిస్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ. నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నేను ఊరికి తక్కువ వెళ్తూ ఉంటాను, అయినా కానీ నాకు ఊరిలో ఒక అప్పిచ్చే మనీ లెండర్ తెలుసు, అతను తిట్టుకునే ఒక జమీందారు తెలుసు, అండ్ ఊరిలో ఉన్న అమ్మాయిలు వెనకాల పడే మనోజ్ లాంటి వ్యక్తి కూడా రామకృష్ణ కూడా తెలుసు. సో ఐ సెడ్ అరే ఊరికి నేను ఇంత తక్కువ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ సో ఎండియరింగ్ అండ్ సో అపీలింగ్ టు మీ. అండ్ ఇది తీసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ గురించి కాసేపు మాట్లాడాలి, ఎందుకంటే డైరెక్టర్ వచ్చి షీఈ్ అ కార్డియాలజిస్ట్. షీఈ్ కరెంట్లీ అ వర్కింగ్ కార్డియాలజిస్ట్. అమెరికాలో కార్డియాలజిస్ట్ పనిచేస్తూ ఈ సినిమా చేశారు. మనోజ్ హ్యాడ్ అ జాబ్ ఇన్ LA అండ్ హీఈస్ స్టిల్ వర్కింగ్ నైట్ షిఫ్ట్ చేస్తూ హీఈస్ నౌ హియర్ ఫర్ ప్రమోషన్. ఈ వారం ప్రమోషన్ కోసం ఆఫ్ తీసుకున్నారు. సో ఇలాంటి ఐ థింక్ ఫస్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దిస్. ఒక సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని వచ్చేయాలి, మొత్తం ఊరు వదిలేసుకోవాలి ఎక్కడ అంటే లుక్ ఎట్ దిస్, షీఈస్ సిట్టింగ్ ఇన్ అమెరికా, షీఈస్ అ కార్డియాలజిస్ట్ అండ్ షీఈస్ మేడ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ థింక్ ప్రవీణ ఇట్స్ థ్యాంక్స్ టు యూ. యూ రియలీ యాక్చువల్లీ షీ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గో ఫర్ ఇట్. Pravina, it's really thanks to you for bringing this film to us. And I think a lot of people who love films, who have passion for cinema and are shying away. ఇప్పుడు ఈ సినిమాలు చేయొచ్చా చేయకూడదా, మాకున్న ప్రొఫెషన్లో is it right or wrong? I think you set a beautiful example. And I hope you continue being a cardiologist and still keep making more and more films. I think all of the world needs your support in that sense. And man of the hour, Manoj, a big round for him, ladies and gentlemen. మస్త్ ఏం హీరోలా ఉన్నాడు బస్ దావరు ముందుకి సిగోడగా. అసలు ద ఫస్ట్ టైం ఐ సా ఆన్ స్క్రీన్ ద మోస్ట్ ఎండియరింగ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇతను తప్పు చేస్తున్నా నచ్చుతా ఉంటే కొన్ని ఫేస్లు ఉంటాయండి, అది చాలా. ఇప్పుడు నేను మంచి పని చేసినా నన్ను బ్యాడ్గా చూస్తూ ఉంటారు, నాకు అలాంటి ఫేస్ ఉంది. ఇతను తప్పు చేస్తున్నా కూడా ఒక మంచితనం ఎదుగుతూ ఉంటాం. సో ఇట్స్ సచ్ అ లవ్లీ ఫేస్, సచ్ అ లవ్లీ యాక్టర్ యు ఆర్. అండ్ ఐఎమ్ షూర్ ప్రవీణ మిమ్మల్ని చాలా డ్రిల్స్లో పెట్టి లాట్ ఆఫ్ రీడింగ్స్, లాట్ ఆఫ్ రిహర్సల్ చేసి ఉంటుంది. బట్ ఆల్ ద బెస్ట్, వెల్కమ్ టు ద తెలుగు మూవీస్. అండ్ హియర్ యు గో, దిస్ ఇస్ ద ప్రెస్ దట్స్ వెల్కమింగ్ ఆన్ day 1. And every single actor, I think all of you all were phenomenal in each of your roles. And guys, ఇప్పుడు it's all up to you. మై జాబ్ ఈజ్ కాన్స్టెంట్గా ఒక మంచి సినిమా, ఒక కొత్త పర్స్పెక్టివ్తో ఫిల్మ్ మేకర్స్ ఉంటే మీ ముందుకు తెస్తూ ఉంటా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్స్ యువర్ జాబ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్ మోర్ అండ్ మోర్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద స్క్రీనింగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ బై, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే. ముఖ్యంగా కొత్తపల్లి ఒకప్పుడు చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ మ్యామ్, థ్యాంక్ యూ. అసలు మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అదేవిధంగా రానానియా సినిమాని సపోర్ట్ చేసి ఈరోజు ఇంతవరకు ఈ స్థాయి వరకు వచ్చినందుకు వెనకతలో మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. థ్యాంక్ యూ అనియా. థ్యాంక్ యూ అండి. సినిమా చూసి ఎలా ఉందో 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్లో చూసి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. కొత్తపల్లిలో ఒకప్పుడు అప్పన్న స్వామి దేవాలయం. నేను ఎవడే చూశాను సినిమా, చాలా ఫ్రెష్గా అన్ని క్యారెక్టర్స్, సినిమా చాలా బాగుంది. నేను చాలా సినిమాలు చేశాను,
అండ్ నాతో పాటు రవీంద్ర విజయ్ కూడా చాలా సినిమాలు చేశారు. మేమిద్దరం ఇందులో చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉన్నాం. బట్ మేమిద్దరము కూడా ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరిలాగా ఫ్రెష్గానే ఉన్నాం. దట్ గ్రేట్నెస్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ అలాగా క్యారెక్టరైజేషన్స్ చేసి మాతో పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు. ఆన్ ద హోల్ సినిమా మొత్తం చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సినిమా అనేది ఎప్పుడు సినిమా ఎన్నో యుగాలుగా, సంవత్సరాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, సినిమాలు వస్తూనే ఉంటాయి, కథలు ఒకలాగానే ఉంటాయి, అన్నీ ఒకలాగానే ఉంటాయి. కానీ కథనం మారుతుంది. దాన్ని తీసే వాళ్ళ హృదయంతో, వాళ్ళ కన్నులతో ఎలా కనపడుతుందో అలా తీసే కథనంతో తీసిన సినిమా ఇది. సో కొత్తదనంగా ఉంది, సినిమా బాగుంది. మీరందరూ కూడా రేపు థియేటర్లో వచ్చి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. అలాగే రాణా, ఐ నో హిమ్ వెరీ వెల్, మా చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళం. తనకి ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్, మంచి సినిమాలు, అండ్ ఈజ్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. వాళ్ళ తాతగారు లాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈజ్ ఇంటూ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు సినిమాలు తీశారు, సినిమాలో సంపాదించారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే డబ్బులు పెట్టారు. సో దే ఆర్ ఆల్వేస్ ఇంటూ ఫిల్మ్స్. సో రాణా ఆల్వేస్ హ్యాడ్ ఎ గుడ్ టేస్ట్. అండ్ ఈ సినిమాని రాణా ప్రజెంట్ చేసి మీ ముందుకు తీసుకొస్తానందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 5 రోజు అడిగారు షూటింగ్కి, 5 రోజు షూట్ చేసి దేవుడిగా చేసేసారు. ఇంకా 10-15 రోజు ఉండుంటే తెలియదేమో. థ్యాంక్ యూ ప్రవీణ, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా, ఫాలోయింగ్ ఈ సినిమా కూడా ఇచ్చి. నేను మొదటిసారి చూస్తున్నా. ఐ డోంట్ నో, ఏమో మ్యాజిక్ జరిగింది స్క్రీన్లో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ రైట్ అబౌట్ ఇట్. అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నచ్చిన వాళ్ళు చెప్పండి, నచ్చకపోతే కూడా చెప్పండి, పర్లే. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. హోప్ టు సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. ఈరోజు మన సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక్క చిన్న విషయం అండి. ఈ వారం మనం కోల్పోయిన ఒక గొప్ప నటుడు, నేను ఒక నటుడిగా చెప్పట్లేదు, ఇది ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. మా టీం తరపు నుంచి, స్పిరిట్ మీడియా తరపు నుంచి, ప్రవీణ పరుచూరి గారి ప్రొడక్షన్ తరపు నుంచి, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరు చూస్తున్న రామకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఇలా లేడు, ఇలా తయారు చేశారు, ఇలా సృష్టించారు. దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి, మొత్తం టీం అందరూ కష్టపడ్డారు. దాన్ని గుర్తించిన మన రానా గారికి నా శతకోటి ధన్యవాదాలు. కష్టపడి ఒక ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడూ ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు. ఈరోజు మీ రెస్పాన్స్ నేను విన్నాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. మీ గుండెల్లోకి నేను ఈరోజు వచ్చానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. First, thank you for your outfit and your traditional outfit. You look beautiful. Number 2, audience ki namaskaram. మీతో ఈ సినిమా చూస్తాం ఒక స్పెషల్ అకేషన్. మీరు చాలా ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపించింది. సో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. ఇది నా 3వ సినిమా యాజ్ అ నిర్మాత అండ్ ఫస్ట్ సినిమా యాజ్ అ డైరెక్టర్. మీరు కేరవ్ కంచరపాలెం ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కేరవ్ కంచరపాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు బీ హియర్ అగైన్. అండ్ రానా గారికి అండ్ ఆఫ్ కోర్స్ మీ డాడ్ సురేష్ సార్కి ఐ రియలీ థ్యాంక్ యూ. ఇట్లాంటి పెద్ద స్టూడియోస్ అండ్ పెద్దవాళ్ళు నేను చేసే స్మాల్ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయాలంటే మీరు కూడా వచ్చి తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. కేరవ్ కంచరపాలెం చాలామంది థియేటర్లో మిస్ అయ్యానని చెప్పారు నాకు తర్వాత.
అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఈ సినిమా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ, బట్ మీ వాళ్ళందరికీ చెప్పండి, తప్పకుండా థియేటర్స్లో ఈ సినిమా చూడండి. ఇలా చేస్తే ముందు ముందు ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మెయిన్లీ మీ అందరికీ, తెలుగు ఆడియన్స్కి మీ మీద నా నమ్మకం, అందుకే ఈ సినిమా తీయగలను. ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ ఫిల్మ్. సో ఐ హోప్ you will encourage this film again and encourage all of these new actors. And to the cast and crew, I want to thank you so much. You worked really hard. Avunu nenu telugu marchipotunanu, okay? Especially Kiran, actually తెర మీద అందరి performances, రామకృష్ణ performances మీరు అందరూ ఈజీగా మెచ్చుకుంటారు. బట్ సినిమా అనేది ఒట్టి తెర మీద తారలు కాదు, బట్ దాని వెనక టెక్నీషియన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కథ పూర్తి చేయాలంటే ఎడిటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత కొన్ని థింగ్స్ ఉంటాయి. కిరణ్, యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ యు ఆర్ ఆల్సో మై టీచర్. ఈ సినిమా పూర్తి చేస్తానికి ఐ వుడ్ంట్ హావ్ బీన్ ఏబుల్ టు డూ ఇట్ వితౌట్ యూ, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఫైనలీ నిరంజన్. ఓకే, నిరంజన్ గురించి నేను చెప్పలేను, బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ నిరంజన్ వాజ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ చాలా వరకు ఆయన లేకపోతే ఈ సినిమా నేను చేయలేకపోయేదాన్ని. అండ్ రామకృష్ణ, యూ విల్ ఆల్వేస్ బీ రామకృష్ణ. అప్పన్న, యూ విల్ ఆల్వేస్ బీ అప్పన్న. రెడ్డి గారు డిడ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్లీ పాపం మన అయ్యన్న గారు, క్యారెక్టర్ పేరు అయ్యన్న, బట్ యాక్చువల్లీ మనం చెప్పలేదు. కానిస్టేబుల్ కమ్ ప్రీస్ట్ గారు, మీరు బ్రహ్మాండంగా చేశారండి. అసలుకి కొన్ని రోజులైతే మీ పర్ఫార్మెన్స్ చూసి నేను అసలుకి నిజంగా మ్యాజిక్ అయిపోయింది అనుకున్నాను. మీరు సినిమాని కంప్లీట్గా పూర్తి చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సో సారీ. ఓకే, ఐ హోప్ యూ ఓకే. అండ్ లాస్ట్లీ అభి, షూట్ చాలామంది నేను 33 days షూట్ చేశానంటే కొంచెం ఐ డోంట్ నో మంచిదో చెడ్డదో నాకు తెలియదు, బట్ అది ఆ టైం పీరియడ్లో నేను చేయగలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ ఏడీ అండ్ కో డైరెక్టర్ మిస్టర్ అభిరామ్. స్కెడ్యూల్ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు. యాక్టర్స్ సీన్స్ ఎన్ని రోజులు మార్చిన actors, they always showed up. I want to thank you sincerely from the bottom of my heart, and I hope this film brings you success as well. And last and not least, సత్య గారు నాకు లేట్గా పరిచయం అయ్యారు, బట్ ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కామెడీ, ఆయన న్యాచురాలిటీ అసలుకి నేను చూసి అన్ని సీన్స్లో పెట్టేశాను. ఈ సినిమా రామకృష్ణ డెబ్యూ కాదు, ఇది యాక్చువల్లీ సత్య డెబ్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్, అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్ and a lot of success. Finally, again, Rana Garu, I can't call you Garu. I'm just saying Rana. Yeah, I just can't say it enough. The ease with which you let me approach you and the ease with which you've taken this film. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది మీ విజన్ ఏంటో. I hope ఈ సినిమా మీకు సక్సెస్ తీసుకొస్తుందని, because in the future I would love to collaborate with you again. This time, I think I know what your goal is, and I think that we can work together to get it. And thank you for this effort and giving the opportunity for small-time filmmakers like me. And I really, really do wish you and Spirit Media the best of success. అనేది మన క్రియేషనే అనేది ఒకటి కనిపిస్తుంది. అది నమ్మకం తప్ప దేవుడు ఉన్నాడా లేదా అనేది చెప్పలేమని. సో ఇది చాలా కాంట్రాస్ట్గా ఉంది. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీని? అరే అసలు అసలు ఈ సినిమాకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని అసలు నేను ఊహించలేదు. అరే సో అసలు ఆ బాంబే మీడియాని తొక్కేశారు మేడం వన్ షాట్లో. ప్రవీణ గారు, సో వన్ ఇస్ అంటే నాట్ అబౌట్ బిగర్ డిబేట్స్, బట్ అంటే నాకు ఒక నచ్చిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిలీఫ్ ఇస్ సచ్ అ సింపుల్ థింగ్, అండ్ నమ్మకం అనేది సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ సమ్టైమ్స్ మీరు ఒక నిజాన్ని నమ్మించిన తర్వాత యూ కాంట్ అన్డూ దట్. ఐ థింక్ దట్ ఈస్ అ బిగర్ థీమ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో వాట్ ఎవర్ ది అదర్స్ పిక్ ఫ్రమ్ ఇట్ దే కెన్ పిక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ప్రవీణ గారు. That's really special. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కేర్ ఆఫ్ కంచపాలెం నేషనల్ అవార్డ్కి యాక్సెప్టెన్స్ లేదు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ కార్మిక్. ఇది ఎంతమంది తెలుసో లేదో, ఇట్ కుడెంట్ గెట్ టు ద నేషనల్ అవార్డ్స్ బికాస్ ప్రవీణ వాజ్ నాట్ అన్ ఇండియన్ నేషనల్ origin that at that so but enough love from Telugu people made her make another film. Thank you so much. So keep supporting her and let's
See Praveen make some awesome movies. Yeah. ప్రవీణ గారు ఎక్కడ? Yes. యాక్చువల్లీ దేవుడు అనేది నిజమా అబద్ధమా అని కాదు, అదొక నమ్మకం. చాలా మంచి పాయింట్ పట్టుకుని సినిమా తీశారు. బట్ వన్ థింగ్ నాకు అంటే ఐ విల్ ట్రై టు అవాయిడ్ స్పాయిలర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. I hope so. బెనర్జీ గారి క్యారెక్టర్ ఉంటుంది, అవును. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వి ఫీల్ లైక్ ఆయన కరెక్ట్ కదా, మొత్తం వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఆయన ఒక్కడే కరెక్ట్ అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన పిచ్చోడిని చేసి మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నట్టు ఒక కంక్లూజన్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఐడియా యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ దిస్ ఐడియా? యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా కేర్ఫుల్గా బోత్ సైడ్స్ చూపించాను. ఐ కెప్ట్ ఇట్ న్యూట్రల్. ఓకే, ప్రాక్టికల్గా నేను బోత్ సైంటిస్ట్ని అండ్ ఐ మీన్ యాజ్ అ ఫ్యామిలీ హిందూ రైట్, ది గుడ్ యూనో మనకి న్యాచురల్గా ఇంట్లో పూజలు చేస్తాము, టెంపుల్స్కి వెళ్తాము. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ న్యూట్రల్. నాకు రెండు నమ్ముతాను దానికన్నా ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఎక్స్ప్లెయిన్. I'm not going into what is right, what is wrong. But that's what I'm saying. So రెడ్డి గారి క్యారెక్టరు ఆయన చెప్పేది కూడా చాలా నిజం. ఆయనకి ఫైనల్గా ఆయన మీరు సరే సినిమా మళ్ళీ ఒకసారి చూస్తే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్ ఆపర్చునిటీస్, బట్ అందరికీ ఒక ఆర్క్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. రెడ్డి గారు ఒక్కరే ఇన్ మై ఒపీనియన్ ఒక మారల్ బౌండరీ క్రాస్ చేస్తారు, ఆయనకే ఆ పనిష్మెంట్. నైస్ అండి. రానా గారు, ఇందాక మీ స్పీచ్లో స్టార్టింగ్లో చెప్పారు హానెస్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నాం ఈ సినిమాకి అని చెప్పి, అండ్ ఆ ఎండ్లో కూడా ఇలా మారాలి అన్నట్టు ఏదో చెప్పారు. వాట్ వాజ్ దట్ ఐడియా? అంటే హానెస్ట్ ప్రమోషన్స్ అంటే వాట్ ఈస్ దిస్ న్యూ డెఫినేషన్ ఫ్రమ్ రానా? అంటే నో అండి, నార్మలీ ప్రమోషన్స్లో యాజ్ అ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న పార్ట్స్ తీసుకుని దాన్ని మ్యాక్సిమం వైరల్ చేసి మీ అందరి దగ్గర మ్యాక్సిమం హైప్ పొంది అలా బయటకు వదిలేద్దాం ఫ్రెష్ వేడి దోశలాగా, సినిమా ఎవరో చూడకుండా ఈజ్ వాట్ ద యూజువల్ ఐడియా ఆఫ్ హౌ వీ ప్రమోట్ ఫిల్మ్స్. బట్ ఐ థాట్ దిస్ వీ షుడ్ ఫ్లిప్ అరౌండ్. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కానీ మీతో మాట్లాడేటప్పుడు కానీ మీరు సినిమా చూస్తుండ్రు, ఏదో ఒక అజంప్షన్తో మాట్లాడుతూ ఉంటాం, అండ్ సమ్వేర్ the press meet doesn't feel fulfilled in some manner. So I thought this is a good way to start for this film. ఓకే, అండ్ ఒక కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే? See, one is except మనకి because of the way the industry is built, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు. కానీ అదే ఒక కమర్షియల్ సినిమా, ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్. కానీ మీరు గ్లోబల్గా చూసుకుంటే ఆర్ట్ హౌస్ సినిమా ఆర్ ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. సి ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్ కంజర్పాలెం టిల్ నౌ ఐ వుడ్ డన్ అబౌట్ 6 or 7 films. All of them were successful. And I think this is a enough proof that there is an audience there. కానీ ఆ ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. You'll have to market to the right side of circle. So I think this is what is needed for this cinema. I think if 1 or 2 more years if we do this will become as normal as commercial films, is what I hope. అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా కూడా, ఇన్ఫ్యాక్ట్ రానా కానీ ఆల్ అదర్ యాక్టర్స్ కానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో. లేదండి, నేను చేస్తుంటే తిడుతున్నారండి, చూడలేదు, అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం మీ అందరికి. Anyway, సో నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికి చూపిస్తున్నాం మీకు. కంక్లూడింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది ఎప్పుడు మొదలెడతారు ఏంటనేది చెప్పేస్తే విల్ కంక్లూడ్. చెప్పండి మళ్ళీ చెప్పండి. అదే మీకు ఇష్టపడే వాళ్ళని అసలు యాక్టర్గా రానా మళ్ళీ ఎప్పుడు కెమెరా ఫేస్ చేస్తారు? October I start something very very fun and unique, and we'll all sit for that very separately. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సిన్సియర్గా రాసినట్టున్నారు, ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఆ క్యారెక్టర్స్లోకి మేము జంప్ అయిపోయాం. ఒక 10-15 మినిట్స్లో క్యారెక్టర్ని ఫాలో అవటం స్టార్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పాలనుకున్న పాయింట్ని అండర్ కరెంట్గా చెప్తూనే ఉన్నారు, 2 sides కూడా, రైటర్గా అండ్ డైరెక్టర్గా. ఫస్ట్ అటెంప్ట్ అయినా క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో ఒక మెచ్యూరిటీ కనిపించింది మీలో. కంగ్రాచులేషన్స్ దానికి. సో మీ ఐడియాలజీ ఏంటండి? అంటే ఇలా న్యాచురల్గా అప్రోచ్ ఉన్న సినిమాల వైపుకి వెళ్తారా, లేకపోతే ఇంకా కొత్త రకమైన సినిమా చూడొచ్చా మీ దగ్గర నుంచి? ఎందుకంటే కంచెరపాలెం కానీ కొత్తపల్లి ఒకప్పుడు కానీ టోన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఒకేలాగా ఉంటాయి. సో ఈ టోన్ ఏమన్నా మార్చే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారా?
అంటే ఐ థింక్ నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ as much as possible ఒక ఫ్యాంటసీ subject like maybe Harry Potter or Bahubali, which is completely a fantasy, a fictional world, a fictional character. So appur tappa, if I'm trying to tell a story in a real setting, ఆ సెట్టింగ్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎంత ఆథెంటిక్గా నేను చెప్పగలనో నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో, నాకు అట్లాంటి ఫిల్మ్ మేకింగ్ ఇష్టం. నాకు అలాంటప్పుడు మీరు చెప్పినట్టే క్యారెక్టర్స్తో రిలేట్ అవుతాను, వాళ్ళ వరల్డ్ నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ వరల్డ్ నేను మీకు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ మోటివేషన్స్, బాధలు, కష్టాలు, ఆబ్స్టికల్స్, ప్రేమలు మీకు కమ్యూనికేట్ చేయాలంటే అది నేను ఎంతైనా ఆథెంటిక్గా చేయాలి అని అనుకుంటున్నాను. అలా అని నేను ఒక విలేజ్లో నుంచి బయటకు వస్తాను. సో దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఇంకొక ఛాన్స్ వస్తే సినిమా తీస్తానికి ఐ డూ వాంట్. ఎవరండి, మీరే ప్రొడ్యూసర్ కదా. అంటే మీరు ఈ సినిమాని సక్సెస్ చేస్తే తప్పకుండా చేస్తాను. సో ఎంతైనా నేను కార్డియాలజిస్ట్ కాబట్టి కొంచెం కష్టం. అండ్ సో నాకు ముందు ఇంకొక ఛాన్స్ వస్తే, యాజ్ ఐ సెడ్, ఐ వాంట్ టు టెల్ అన్ అథెంటిక్ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.